హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మునగాకు పౌడర్ యొక్క బెనిఫిట్స్ ఎలాగుంటాయి దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మునగాకు పౌడర్ అనేది మనం ఏం లేదండి, ఆకుని తెచ్చి శుభ్రంగా కడిగి దాన్ని ఎండలో పెట్టుకొని ఎండిన తర్వాత జస్ట్ చేతులతో ఇట్లా జస్ట్ నలిపేస్తే చాలు. స్మాష్ చేస్తే అది ఏమవుతుందంటే పౌడరు లాగా క్రియేట్ అవుతుంది. దాన్ని మనం జల్లిబట్టాలి పిండి జల్లెడతో, ఎందుకంటే అందులో చిన్న చిన్న ఈనెలు ఉంటాయి. ఆకు యొక్క ఈనెలు ఉంటాయి. ఆకు యొక్క ఈనెలు అంటే ఆకులో చిన్న చిన్న స్టిక్స్ లాగా ఉంటాయి అన్నమాట, పుల్లల్లాగా వస్తాయి. మనం దీన్ని తీసేస్తే జల్లెడ పట్టేస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా వీలైతే ఎక్కువ జల్లెడ పట్టకూడదండి, జస్ట్ ఒక రకంగా జల్లెడ పట్టాలి. మనం ఒత్తుగా పడితే ఈనెలు పౌడర్ కూడా దాంట్లో పడడం అనేది జరుగుతుంది. ఆ పౌడర్ అనేది ఇలాగ ఉంటుందండి, చూడండి. ఇది తయారు చేసి నేను ఈ బాటిల్కి తయారు చేశాను 6 months బిఫోర్. అంటే అప్పుడప్పుడు కన్జ్యూమ్ చేస్తాను, అందువల్ల ఇది ఏమైందంటే ఇక్కడికి వచ్చింది. దీన్ని ఎలాగ తినచ్చు అంటే, మీకు ఒకవేళ డైరెక్ట్గా తినే పాసిబుల్ అయితే మనం కొన్ని వాటర్లోకి వేసుకొని డైరెక్ట్గా తినచ్చు. ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు రసం చేస్తాము, కర్రీస్ చేస్తాము, అందులో దీన్ని డైరెక్ట్గా వేసుకొని తినచ్చు. డైరెక్ట్గా ఎంటీ స్టమక్తో దీన్ని వాటర్లో అని తింటే వి విల్ గెట్ వెరీ బెనిఫిట్ అనమాట. మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అంటే ఇది కూడా జస్ట్ అంతే అండి. ఇప్పుడు అశ్వగంధ ఎలాగ 1/2 tablespoon అలాగ తీసుకుంటామో అలాగే తీసుకోవచ్చు. బట్ దీనికి ఒక వేడి చేసే గుణం ఉంటుంది. వేడి చేసే గుణం ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే లిటిల్ బిట్ వేడి అవుతుంది. అదే ఇప్పుడు మనము అదే రోజు ఎప్పుడైతే ఇది తింటామో సేమ్ డేనే కర్డ్ రైస్ కానీ ఇట్లాంటివి ఏదైనా కొంచెం చలువ చేసేది ఏదైనా తింటే బ్యాలెన్స్ అయిపోతుంది, మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బట్ ఇది తింటే మనకి ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏమి అని చూస్తే, ఇది ఈరోజు కాదండి. మనకి యాక్చువల్గా ఇది వచ్చేసి మనకి 300 ఎప్పుడైతే 300-400 years బిఫోరే మన యొక్క పూర్వీకులు దీన్ని కనిపెట్టారు. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి ప్రతి ఇంటి పెరట్లోనూ దీన్ని ఉండాలి అని చెప్పారు. ఇది ఇంకొకటి ఏమంటే, ఎవరైతే మన ఓల్డ్ జనరేషన్ ఉన్నారు కదండి, మౌర్య సైన్యం అనేసి ఒకటి ఉండేది కదా. ఈ మౌర్యులు అనేవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ యొక్క ఫుడ్లో మునగకాయ రిలేటెడ్ ఫుడ్ ఖచ్చితంగా పెట్టేవాళ్ళు అనమాట వాళ్ళ సైన్యానికి. అంటే ఇప్పుడు మన సైన్యానికి మనం ఏ విధంగా కరెంట్ ప్రోటీన్ ఫుడ్ని మనం ప్రిఫర్ చేస్తున్నామో ఆ టైంలో దాన్ని ప్రిఫర్ చేసేవాళ్ళు. అంతేకాకుండా దీంట్లో అరౌండ్ 300 మనకు వివిధ రకాల వ్యాధులు వస్తాయి కదండి, అట్లాంటి 300 వ్యాధులకి ఇది క్లియర్ చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. దీంట్లో మనం ఏంటంటే తినచ్చు అంటే కాయలుగా తినచ్చు. అది ఇప్పుడు ఆకునైతే డైరెక్ట్గా పచ్చిది తినగలుగుతాము అంటే మనము డైరెక్ట్గా దాన్ని ఏమంటారు, బాయిల్ చేసుకునేటప్పుడు హై టెంపరేచర్కి వెళ్ళకుండా ఒక మీడియం టెంపరేచర్ అండ్ మీడియం అండ్ అబోవ్ టెంపరేచర్లోకి వెళ్ళి దాన్ని తయారు చేసి దాన్ని బాయిల్ చేసి చల్లార్చిన తర్వాత బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియంట్ ఇప్పుడు శనగింజల పొడి వేసుకొని తినచ్చు, లేదు ఉప్పు కారం వేసుకొని తినచ్చు, బేస్డ్ ఆన్ అవర్ సిచ్యువేషన్. కొంతమంది ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఒట్టిమిరపకాయలు వేయించుకొని ఆ పౌడర్ వేసుకొని తినచ్చు, బేస్డ్ ఆన్ అవర్ సిచ్యువేషన్. కొంతమంది సింపుల్గా ఉప్పు తర్వాత మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని తినచ్చు. ఇంకొంతమంది మసాలా ఇష్టపడే వాళ్ళు ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా వేసుకొని తినచ్చు. ఇంకొంతమంది దీనికే కొంచెం మోడర్న్గా చైనీస్గా కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా దాన్ని వేడి చేసిన తర్వాత అందులోకి ఈ బాయిల్ చేసిన దాన్ని వాటర్ తక్కువ చేసుకొని వేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ అవర్ కన్వీనియన్స్ వీ కెన్ ఈట్. బట్ ఎక్కడైనా కూడా టెంపరేచర్ అనేది హై టెంపరేచర్ తీసుకొని పోకండి. హై టెంపరేచర్ తీసుకొని వెళ్తే దీంట్లో ఉన్న పోషక విలువలు అన్నీ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కమింగ్ టు అవర్ మెయిన్ కాన్సెప్ట్, ఇందులో మనకి హై పోషక విలువలు ఉంటాయండి. లైక్ కాల్షియము, మెగ్నీషియము, విటమిన్ ఏ, విటమిన్ B12, తర్వాత విటమిన్ సి, విటమిన్ డి, ఇలాగా అన్నీ కలిపి ఉంటాయి. తర్వాత వచ్చేసి ఐరన్, తర్వాత వచ్చేసి కాల్షియము, పొటాషియము, తర్వాత మైక్రో న్యూట్రియంట్స్ ఉంటుంది. హై ఫైబర్ అండి, వెరీ హై ఫైబరు. తర్వాత ఇందులో ఏమవుతుందంటే లిటిల్ బిట్ మైక్రో న్యూట్రియంట్స్ ఎవ్రీథింగ్ మనకి ఏవేవి కావాలో డైలీ లైఫ్లో అన్నీ కవర్ చేస్తుంది. సరే, మనము దీన్ని ఎవరెవరు తినొచ్చు అని చూస్తే, ఇప్పుడు సపోజ్ వచ్చేసి దీంట్లో అన్ని హై ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీవన్ తినొచ్చు. బట్ ఎవరెవరు అంటే ఇప్పుడు బరువు తగ్గాలనుకునే వాళ్ళు తినచ్చు. తర్వాత జుట్టు బాగా పెరగాలి, స్కిన్ గ్లోఫుల్గా ఉండాలి అనే వాళ్ళు తినచ్చు. రక్తపోటుని అంటే హై బీపీ ఉన్న వాళ్ళు దీన్ని తింటే బీపీ తగ్గుతుంది. బట్ లో బీపీ ఉన్న వాళ్ళు తినకండి, ఎందుకంటే ఇది తింటే బ్లడ్ యొక్క ఫ్లోని లిటిల్ బిట్ డిక్రీజ్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్స్ వన్ వాళ్ళకి ఏమైనా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు.
తర్వాత వచ్చేసి ఇంకా ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. అంటే ఇన్‌ఫ్లమేటరీ అంటే మనకు శరీరంలో అక్కడక్కడ చిన్న చిన్న వాపులు, గాయాలు ఇట్లాంటివి ఏంటివైనా ఉన్నాయనుకోండి, ఇది తింటే మనకేమవుతుందంటే వాపు తగ్గడం జరుగుతుంది. తర్వాత ఈవెన్ ఆ గాయాల్ని తొందరగా తగ్గించడానికి సహాయం చేస్తుందండి. తర్వాత వచ్చేసి ఆహ్, స్కిన్ సారీ హెయిర్‌కి చాలా బాగా పనిచేస్తుంది. తర్వాత మెన్స్ యొక్క ఆహ్, హ్మ్. మెన్స్‌కి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత పాలిచ్చే తల్లులకి పాలు బాగా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఎవరికైతే క్యాన్సర్ రిలేటెడ్ ఏజెంట్స్ ఏమైనా మన శరీరంలో ఉన్నాయనుకోండి, అవి తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. అల్జీమర్స్ ఎవరికైతే అల్జీమర్స్, తర్వాత నరాల క్షనిత వ్యాధి అనేసి ఒకటి ఉంటదండి. అక్కడక్కడ శరీరంలో ఉంటది. సాధారణంగా మెదడు పనితీరులో ఇది వర్క్ చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు గూడా అల్జీమర్స్ ఉన్నవాళ్ళు గూడా తినొచ్చు. రక్తం తక్కువగా ఉంది, అనీమియాగా ఉన్నారు, వీక్‌గా ఉన్నారు, వాళ్ళు గూడా దీన్ని తినొచ్చు. తర్వాత యాంటీ ఆక్సిడెంట్ అనమాట. యాంటీ ఆక్సిడెంట్ అంటే శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనేసి కొన్ని ఉంటాయనమాట. వాటిలో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత ఐస్, దీంట్లో విటమిన్ ఏ ఉంటది కాబట్టి ఐస్ అనేది చాలా బాగుంటది. ఈవెన్ మనకి ఇది కంటిన్యూగా ఆహ్, ఎవ్రీ డే ఏదో ఒక రూపంలో ఒకరోజు మునగాకు తాలింపు, ఒకరోజు మునగాకు పప్పు, ఇంకొక రోజు తర్వాత మునక్కాయ రిలేటెడ్ ఇట్లా సంథింగ్ డిఫరెంట్ ఫార్మాట్స్‌లో మనం తీసుకుంటే ఐస్ బాగుంటాయండి. అధిక రక్తపోటు ఆల్రెడీ చెప్పాను గదా! ఎవరికైతే అధిక రక్తపోటు ఉంటదో వాళ్ళు తినొచ్చు. లో బీపీ ఉన్నవాళ్ళు తినకూడదు. తర్వాత షుగర్‌కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి కొలెస్ట్రాల్. ఇదేం చేస్తదంటే కొలెస్ట్రాల్‌ని మన శరీరంలో ఏవైతే కొలెస్ట్రాల్ ఉంటాయో, ఈ కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. చర్మము గ్లో బాగా పెరుగుతది ఇది తీసుకుంటే. తర్వాత వచ్చేసి ఇదొచ్చేసి ఆల్మోస్ట్ మనకన్నిటిలోనూ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. తర్వాతొచ్చేసి ఇది మనము అదే ఎలాగ చూడాలో తీసుకున్నాం కదండీ! కమింగ్ టు దీని యొక్క మనము ఎప్పుడైతే డైరెక్ట్‌గా తీసుకుంటామో దీన్నేమంటారు పౌడర్‌గా తీసుకునేటప్పుడైతే క్వాంటిటీ మనకు తెలుసు కదండీ! హాఫ్ టేబుల్ స్పూన్ పర్ టైమ్ తీసుకోవచ్చు. అదే మనము ఏదైనా తాలింపు ఫార్మాట్‌లో గానీ, లేదు పప్పు సాంబారు, మునగకాయల తాలింపు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు మోర్ క్వాంటిటీ అయినా కూడా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్‌గా పౌడర్ తీసుకునేటట్టుగా ఉంటే ఇది ఏమవుతుందంటే ఇది మన పైన ఇమ్మీడియేట్ 100% ఎఫెక్ట్ ఉంటదండి. ఎందుకంటే అది వాటర్‌లో కన్జ్యూమ్ అవుతుంది. వాటర్‌లో కన్జ్యూమ్ అయిన తర్వాత డైరెక్ట్‌గా మన బాడీ అబ్జర్వేషన్ జరుగుతది. అదే మనం ఎప్పుడైతే తాలింపు ఫార్మాట్‌లో తీసుకుంటామో, మునగాకు తాలింపు తీసుకుంటామో దీంట్లో ఉన్న దీని యొక్క క్వాలిటీ అనేది హాఫ్‌కి డిక్రీజ్ అయిపోతది. ఎందుకంటే వేడి చేసినప్పుడు దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ చాలా మటుకు కొన్ని వేడి తగిలినప్పుడు జీరో అయిపోవడం, బర్న్ అయిపోవడం జరుగుతాయి. అట్లాంటివన్నీ జీరో అయిపోతాయి. బికాస్ ఆఫ్ దట్స్ వన్ ఏమైపోతదంటే మనకి ఎప్పుడైతే ఆహ్, తాలింపు ఫార్మాట్‌లో కానీ, ఏదైనా ఫుడ్ రెసిపీ ఫార్మాట్‌లో తీసుకుంటున్నామో, అప్పుడు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా మనకు ప్రాబ్లమ్ లేదు. ఎప్పుడైతే డైరెక్ట్ పౌడర్‌ని తీసుకుంటున్నామో, అప్పుడే మనం ఆలోచించాలి. మునగాకుతో ఈవెన్ పొడిలాగా కూడా చేయొచ్చు. పొడి అంటే ఇది నేను చూపించాను కదండీ! ఇది డైరెక్ట్ పౌడర్. ఇది కాకుండా మనకి చెనిగ్గింజల పొడి, చింతాకు పొడి లైక్ దట్ ఉంటాయి కదండీ! ఆ విధంగా కూడా తయారు చేయొచ్చు. దాన్ని డైరెక్ట్‌గా చెనిగ్గింజలతో కలిపి చేయొచ్చు, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళతో కలిపి చేయొచ్చు, కందిపప్పుతో చేయొచ్చు, వేరే వేరే రకాలుగా చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు ఎక్కువ తీసుకున్నా కూడా ఎటువంటి ప్రభావం కూడా మనకుండదు. బట్ ఇది ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు దీన్ని తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే గర్భవతులు దీన్ని తీసుకునేటప్పుడు దీన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది వేడి చేస్తది. తర్వాత లో బీపీ ఉన్నవాళ్ళు దీని గురించి కొద్దిగా ఆలోచించాలి. కొంతమంది కొన్ని కాలేయం రిలేటెడు, తర్వాత మూత్రపిండాల రిలేటెడు ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు మాత్రము దీన్ని కొంచెము డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తీసుకుంటే నో ప్రాబ్లమ్ అండి. బట్ ఈ తాలింపు ఫార్మాట్‌లో కానీ, లేదు మునగకాయల ఫార్మాట్‌లో గానీ తీసుకున్నప్పుడు వాళ్ళకి కూడా అంత ఎఫెక్ట్ ఉండదు. బెటర్ ఎనీ ఫుడ్ మీరు టెంపరేచర్‌ని హైకి తీసుకొని పోవద్దండి. హైకి తీసుకోపోకుండా తక్కువ ఫ్లేమ్ తీసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చేస్తే దాంట్లో ఉన్న పోషక విలువలు ఏవి ఎవాపరేట్ కాకుండా ఉంటాయి. అప్పుడు అవి మనకి తిన్నా కూడా మనకి హెల్ప్ అనేది జరుగుతుంది. అది అండి ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ వినోద్ సైనింగ్ ఆఫ్. బాయ్.